శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని కాలుతో తన్నిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని వదిలిపెట్టబోమని రంగరాధ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదానికి మద్దతుగా విశాఖపట్నం నుంచి రావులపాలెం వెళ్తున్న గాదే బాలాజీతో పాటు మరో 10 మందిని జగ్గంపేట పోలీసు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు ఆదివారం సాయంత్రం వారికి 41A నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గాదే బాలాజీ గత ఐసీపీ ప్రభుత్వంలో చిర్ల జగ్గిరెడ్డి కాపులు దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా అక్రమ కేసులు అరెస్టులు చేయించారని ఆరోపించారు. శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాలుతో తన్నడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన రంగరాధ అసోసియేషన్ తరఫున శాంతియుతంగా రావులపాలెం వెళ్లి కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించాలని భావించామని తెలిపారు. అనంతరం టీడీపీ సభ్యులు చేపట్టిన విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలపాలని వెళ్తుండగా మార్గ మధ్యలో పోలీసు అడ్డుకున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా వెనుతిరుగుతున్నామని, అయితే 2-3 రోజుల్లోనే జగ్గిరెడ్డి విషయాన్ని తేలుస్తామని హెచ్చరించారు. కాపులపై వంగవీటి రంగా విగ్రహంపై గతంలో జరిగిన కుతంత్రాలు అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. గత 2 రోజుల నుంచి రావులపాలెం జంక్షన్లో శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం గురించి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో చిల్లా జగ్గిరెడ్డి శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టం మీద కాలుతో తండం, అదేవిధంగా కాపులకి దళితులకి మధ్య చిచ్చు పెట్టడం మీరందరూ చూశారు. మేము ఈరోజు రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి విశాఖపట్నం నుంచి మా ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. మేము రావులపాలెం వెళ్ళి శాంతియుతంగా కాపు కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే టీడీపీ సభ్యులు ఏదైతే ఈ విగ్రహాన్ని పెట్టారో ప్రతిష్ఠించారో వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మేము బయలుదేరాం. సో ఏదో ఇంటెలిజెన్స్ వల్ల అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పి ఏదో అనివార్య కారణాల వల్ల మమ్మల్ని ఇక్కడ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఈరోజు కూర్చోబెట్టారు. చిల్లా జగ్గిరెడ్డి చెప్తున్నా, నువ్వు ఎక్కడ తప్పించుకో. గతంలో నువ్వు నీ అధికారం ఉన్నప్పుడు కాపులపై అదేవిధంగా వంగవీటి రంగా గారి విగ్రహంపై నువ్వు చేసిన కుళ్ళు కుతంత్రాలు తెలుసు. కాపుల్ని ఎంత అరాచకంగా నువ్వు ఇబ్బందులు పెట్టావు అది కూడా తెలుసు. ఈరోజు అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతల వస్తా. ఈ సంగతి కంపల్సరీ తెలుస్తా జగ్గిరెడ్డి. కేర్.